ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అనుసరించిన వ్యూహం ఏంటి, ఎలా అమలు చేశారు వంటి వివరాలు బయటపడ్డాయి. ఈ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ విషయాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు పేర్లు వినిపిస్తున్నారు. వారి ఆదేశాలతో ఇదంతా జరిగినట్లు ఒప్పుకోవడంతో నెక్స్ట్ జైలుకు వెళ్లేదెవరు అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. అన్న ఫోన్ ట్యాపింగ్ పెట్టిరేంది